ఓసిడి హస్బెండ్ పార్ట్ 17. రచయిత్రి పురం రామతులసి గారు. గౌతమ్ మిర్చి అని స్నేహను వెనక నుండి పిలిచాడు. గౌతమ్ పిలుపు వినగానే స్నేహ వెంటనే వెనక్కు తిరిగి చూసింది. అక్కడ గౌతమ్ రెడ్ రోజ్ బొకేతో మోకాళ్లపై నుంచొని ఉన్నాడు. అది చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ గౌతమ్ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఇటు గౌతమ్ స్నేహ వైపు ప్రేమగా చూస్తూ, మిర్చి, నాకు తెలుసు నువ్వు ఈ మూమెంట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నావు అని. కానీ నాకు నా మనసులో ఉన్న మాట నీకు చెప్పటానికి కొంచెం భయం వేసింది. నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో అని. కానీ నీ మనసులో కూడా నేను ఉన్నాను అని ఈ రోజే ఒక క్లారిటీ వచ్చింది. అందుకనే ఇక నేను ఆలస్యం చేయాలి అని అనుకోవటం లేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం మిర్చి. ఐ లవ్ యూ అని స్నేహ వైపు ప్రేమగా చూస్తూ చెప్పాడు గౌతమ్. స్నేహ అదంతా విని కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ గౌతమ్ వైపు చూస్తూ ఉన్నది. అబ్బా, ఎంతసేపు మిర్చి, కాళ్ళు పీకేస్తున్నాయి, త్వరగా నా లవ్ ని యాక్సెప్ట్ చేయవే అని అన్నాడు గౌతమ్. అబ్బా, అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటాను? ఇన్ని రోజులు నన్ను వెయిట్ చేయించావు కాబట్టి ఇప్పుడు అనుభవించు అని చెప్పింది స్నేహ. అది వినగానే గౌతమ్, ఒసే రాక్షసి, ఇప్పుడు కూడా నీ శాడిజం చూపించాలా? అదేదో ఓకే చెప్పాక చూపించవే, ముందైతే ఈ ఓకే తీసుకో అని చెప్పాడు. దానికి స్నేహ, నో నో నో, అస్సలు కుదరదు, నువ్వు కాసేపు అలానే ఉండు అని అన్నది. గౌతమ్ ధాత్రి వైపు చూసే, వదినా మీరైనా చెప్పండి తనకి అని అన్నాడు. ధాత్రి నవ్వుతూ సరే అని చెప్పి, స్నేహ పొన్నిలేవే పాపం, వదిలే, నీకోసం ఇంత కష్టపడి ఇదంతా అరేంజ్ చేశాడు కదా, ఈ ఒక్కసారికి తనను ఎక్స్క్యూజ్ చేసే అని చెప్పింది. స్నేహ కొద్దిసేపు ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈసారికి వీడిని వదిలేస్తా అని అంటూ గౌతమ్ చేతిలో ఉన్న ఫ్లవర్ బుకే తీసుకుంటూ, లవ్ యూ టూరా అని చెప్పి, సరే ఇక పైకిలే అని అన్నది. గౌతమ్ వెంటనే స్నేహాన్ని హక్ చేసుకున్నాడు. స్నేహ కూడా గౌతమ్ ని హక్ చేసుకున్నది. అదంతా చూసిన వాళ్ళు గౌతమ్ స్నేహల లవ్ కి క్లాప్స్ కొడుతూ ఉన్నారు. తన చెల్లెలు అంత హ్యాపీగా తను ప్రేమించిన వాడితో ఉండటం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ధాత్రి. వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్లి తన గొంతు సవరించుకుంటున్నట్టు సౌండ్ చేసింది. దానితో స్నేహ గౌతమ్లు వెనక్కు తిరిగి నుంచున్నారు. ధాత్రి నవ్వుతూ వారి ఇద్దరి వైపు చూసి, మొత్తానికి అనుకున్నది సాధించావు స్నేహ, నువ్వు కోరుకున్నట్టుగానే గౌతమ్ తన మనసులో మాట బయటకు చెప్పాడు, ఇక మిగిలింది మీ పెళ్ళే అని అన్నది. అదేంటక్క అప్పుడే పెళ్లి అంటావు? ఈ ఇడియట్ ప్రపోజ్ చేసింది ఈ రోజు, అప్పుడే పెళ్ళంటే ఎలా చెప్పు? మేము మా లైఫ్ ను కొన్ని రోజులు ఇలాగే ఎంజాయ్ చేయొద్దా అని అడిగింది స్నేహ. చేయండి చేయండి, మీరు ఎంత ఎంజాయ్ చేసినా ఈ 3 monthsే కదా, తర్వాత ఎలాగో మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తారు, అప్పటి వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పింది ధాత్రి. దానికి గౌతమ్ స్నేహాలు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. సరే స్నేహ, నేను ఇక వెళతాను అని చెప్పింది ధాత్రి. పదండి వదిన, నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అన్నాడు గౌతమ్. లేదు గౌతమ్, నేను వెళ్ళిపోతాను, మీరు ఇద్దరు సరదాగా ఈ టైం ని ఎంజాయ్ చేయండి అని చెప్పి స్నేహను ఒకసారి హక్ చేసుకుని, బాయ్ స్నేహ, బాయ్ గౌతమ్ అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది ధాత్రి. స్నేహ వెళ్తూ ఉన్న ధాత్రి వైపు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యింది. అది గమనించిన గౌతమ్, ఏమిటి మిర్చి, మీ అక్క వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మనం లవర్స్ కదా, కాబట్టి సరదాగా అని స్నేహకి దగ్గరగా రాబోతూ ఉంటే స్నేహ గౌతమ్ కు కొద్దిగా దూరం జరుగుతూ, ఆ సరదాగా ఏమిటి అని అడిగింది. అదే సరదాగా అలా బయటకు వెళ్దామా అని అన్నాడు గౌతమ్. అబ్బాచ్చా, అదేమీ కుదరదు, ఆల్రెడీ 2 days నుంచి కాలేజ్ కి డుమ్మా కొట్టా, ఈ రోజు కూడా క్లాస్ కు వెళ్ళకపోతే సార్ మనకి లెక్చర్ తీసుకుంటారు, ఏదైనా ఉంటే ఈవినింగ్ చూసుకోవచ్చు, ముందు క్లాస్ కు పద అని చెప్పింది స్నేహ. గౌతమ్ ఇక చేసేదేమీ లేక సరే పద అని చెప్పి స్నేహతో కలిసి క్లాస్ కు వెళ్ళాడు. అలా ఈవినింగ్ 6:30 అయిపోయింది. ఇంట్లో అందరూ ఫంక్షన్ కు వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. ధాత్రి శారీ కట్టుకోవటంలో చంద్రిక హెల్ప్ చేసింది. చిత్ర దగ్గర వినోద్ ఉంటాను అని చెప్పటంతో చంద్రిక కూడా ఫంక్షన్ కు వెళ్ళటానికి రెడీ అయ్యింది. అందరూ రెడీ అయి ఉన్నారు. ఇక ఈశ్వర్ వస్తే ఈశ్వర్ కు చెప్పి వెళ్ళవచ్చు అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాసేపటికి ఈశ్వర్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. అందరూ రెడీ అయి ఉండటం గమనించి, ఏమిటి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అదేరా, మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నది, అందరూ వెళ్తున్నాం, నువ్వు ఎలాగో రావు కదా, అందుకే ధాత్రిని తీసుకుని వెళ్తున్నాం అని చెప్పింది భార్గవి. అది వినగానే ఈశ్వర్ కళ్ళు ధాత్రి కోసం ఎదురు చూశాయి. ధాత్రి అప్పుడే కిచెన్ లో నుండి వచ్చింది.
ధాత్రి డ్రెస్లో కాకుండా శారీలో ఉండటం చూసి ఈశ్వర్ ఆశ్చర్యపోయాడు. ధాత్రి ఆ చీరలో చాలా అందంగా ఉండటంతో ఈశ్వర్ కనురెప్ప వేయటం కూడా మర్చిపోయి ఆమెనే చూస్తూ ఉన్నాడు. ధాత్రి కూడా ఈశ్వర్ వైపు సిగ్గుపడుతూ చూస్తూ ఉన్నది. అది గమనించిన భార్గవి, చంద్రికలు ఒకరిని చూసుకొని ఒకరు నవ్వుకున్నారు. కృష్ణంరాజు గారు అదంతా గమనిస్తూనే ఉన్నారు. ఈశ్వర్ మనసులో ధాత్రితో టైం స్పెండ్ చేద్దాం అని నేను ఈరోజు ఎర్లీగా వస్తే వీళ్ళేమిటి తనని ఫంక్షన్ కు తీసుకుని వెళ్తున్నాము అని అంటున్నారు. ఇప్పుడు ఎలాగైనా ధాత్రిని వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. సరేరా, ఇక మేము బయలుదేరుతాం అని చెప్పి భార్గవి వాళ్ళు బయలుదేరుతూ ఉండగా ఈశ్వర్ తన తల పట్టుకుని ఆహ్ అని కొంచెం గట్టిగా అరిచాడు. దానితో అందరూ వెనక్కు తిరిగి చూశారు. ధాత్రి మాత్రం ఏమైంది బావా అని కంగారు పడుతూ ఈశ్వర్ దగ్గరకు వచ్చింది. మిగిలిన వాళ్ళు కూడా ఏమైందిరా ఈశ్వర్ అని అంటూ అక్కడకు వచ్చారు. ఈశ్వర్ మెల్లగా కొంచెం తలనొప్పిగా ఉందమ్మా అని చెప్పాడు. అయ్యో అవునా, మరి ఇప్పుడు ఎలా అని అన్నది భార్గవి. బావా, నీకు మళ్ళీ ఆ టీ పెట్టి తీసుకుని రానా అని అడిగింది ధాత్రి. వద్దలే ధాత్రి, మీరు ఏదో ఫంక్షన్కు వెళ్తున్నారు కదా, వెళ్ళిరండి, నేను మేనేజ్ చేసుకుంటాలే అని చెప్పాడు ఈశ్వర్. నీకు ఇలా తలనొప్పిగా ఉంటే నేను ఎలా వెళ్తాను బావా అని అన్నది ధాత్రి. పర్లేదు ధాత్రి, నువ్వు వెళ్ళు అని అన్నాడు ఈశ్వర్ తలపై చేయి పెట్టి నొక్కుంటూ. అది చూసిన ధాత్రి, లేదులే బావా, నిన్ను వదిలేసి నేను ఇలా వెళ్ళలేను, కానీ అత్తయ్య వాళ్ళు వెళ్తారులే, నేను నీతో పాటు ఇక్కడే ఉంటాను అని చెప్పింది. భార్గవి కూడా, అవును ఈశ్వర్, నిన్ను ఇలా వదిలేసి తను ఎలా వస్తుంది, తను నీతో పాటు ఇక్కడే ఉంటుంది, మేము వెళ్తాంలే, నువ్వు జాగ్రత్త, ధాత్రి వాడిని జాగ్రత్తగా చూసుకో అమ్మా అని చెప్పి కృష్ణమరాజు గారు, చంద్రిక, భార్గవి అక్కడి నుండి వెళ్లారు. వాళ్ళు అలా వెళ్ళగానే, సరే బావా, నువ్వు రూమ్లోనికి వెళ్ళు, నేను టీ చేసి తీసుకుని వస్తా అని చెప్పింది ధాత్రి. ఈశ్వర్ కూడా సరే అని చెప్పి తన రూమ్కు వెళ్లాడు. రూమ్లోనికి రాగానే తను అనుకున్నట్టుగానే ధాత్రిని వెళ్లకుండా చేసినందుకు సంతోషపడుతూ వెంటనే ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. ఇటు కిచెన్ లో టీ పెడుతూ ఉన్న ధాత్రి, ఇదేమిటి బావకి రోజు హెడాక్ ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా వినోద్ అక్కడకు వచ్చాడు. కిచెన్ లో ఉన్న ధాత్రిని చూసి, నువ్వేమిటి ధాత్రి ఇక్కడ, ఫంక్షన్ కు వెళ్తాను అన్నావు కదా, మరి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. ధాత్రి జరిగినది వినోద్ కు చెప్పింది. జరిగిందంతా విన్న వినోద్, అవునా, సరే నేను టాబ్లెట్స్ తీసుకుని వస్తాను, నువ్వు ఈలోపు ఆ టీ తీసుకుని వెళ్ళి వాడికి ఇవ్వు అని చెప్పాడు. సరే డాక్టర్ అని చెప్పి ధాత్రి ఆ టీని తీసుకుని పైకి వెళ్ళింది. ఇటు ఈశ్వర్ ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకుంటూ ఉన్నాడు. తన రూమ్ బయట అడుగుల శబ్దం వినిపించడంతో ధాత్రి వస్తుంది అని అర్థం చేసుకుని వెళ్లి డోర్ పక్కన దాక్కున్నాడు. రూమ్ లోనికి టీ కప్ తో వచ్చిన ధాత్రి రూమ్ అంతా చూసి ఈశ్వర్ అక్కడ లేకపోవటంతో, ఇదేమిటి బావ ఎక్కడున్నాడబ్బా అని అనుకుంటూ ఉండగానే ఈశ్వర్ వెనక నుంచి వచ్చి ధాత్రిని గట్టిగా హత్తుకున్నాడు. బావ ఏమిటిది, చేతిలో టీ కప్ ఉంది, వదలు అని అన్నది ధాత్రి. నేను వదలను అని అన్నాడు ఈశ్వర్. బావ తలనొప్పిగా ఉంది అన్నావు కదా, ముందు ఈ టీ తాగు అని చెప్పింది ధాత్రి. తలనొప్ప ఎవరికి అని అడిగాడు ఈశ్వర్. అదేమిటి బావా, ఇందాక నువ్వే కదా నాకు తలనొప్పిగా ఉంది అన్నావు అని అడిగింది ధాత్రి. ఊరికే ధాత్రి, నిన్ను ఫంక్షన్ కు వెళ్లకుండా ఆపటానికి అలా చెప్పాను, నాకు ఏ తలనొప్పి లేదు అని చెప్పాడు ఈశ్వర్. అది విన్న ధాత్రి తన చేతిలో ఉన్న టీ కప్పును పక్కన ఉన్న టేబుల్ పైన పెట్టి వెనక్కు తిరిగి కొంచెం సీరియస్ గా మొహం పెట్టి, అంటే ఏమిటి బావా, నువ్వు నాకు అబద్ధం చెప్పావా అని కాస్త నొచ్చుకున్న గొంతుతో అడిగింది. ఈశ్వర్ ఆమె ముఖంలోనికి చూస్తూ చిన్నగా నవ్వాడు. అబద్ధం కాదు ధాత్రి, నీతో టైం స్పెండ్ చేయడం కోసం నిన్ను వెళ్లకుండా ఆపాలి అనే చిన్న ప్రయత్నం. అందరూ నిన్ను తీసుకుని వెళ్లిపోతూ ఉంటే నాకు ఏదో పోతున్నట్టుగా అనిపించింది, అందుకనే నిన్ను వెళ్లకుండా ఆపటానికి అలా అబద్ధం చెప్పా, సారీ అని అన్నాడు ఈశ్వర్. అదేదో నువ్వు నిజమే చెప్పొచ్చు కదా బావా, నువ్వు మళ్ళీ తలనొప్పి అనేసరికి నేను ఎంత భయపడ్డానో తెలుసా అని అన్నది ధాత్రి. ఏ మెంటల్, అందరి ముందు నాకు నీతో టైం స్పెండ్ చేయాలి అని ఉంది అని ఎలా చెప్పను అని అన్నాడు ఈశ్వర్. అది నిజమేలే, కానీ నువ్వు నన్ను భయపెట్టేశావు బావా అని అలిగినట్టు మొహం పెట్టి చెప్పింది ధాత్రి. దానితో ఈశ్వర్ ధాత్రి గడ్డం కింద చేయి పెట్టి, ఏమిటి మేడం భయపడ్డారా, అయితే సారీ, కానీ ఇదంతా నీ వల్లే జరిగింది అని అన్నాడు. నా వల్ల నేనేం చేశాను అని అడిగింది ధాత్రి. మరి నువ్వు ఇంత అందంగా ఎందుకు రెడీ అయ్యావు, నువ్వు ఈ శారీలో ఎంత బాగున్నావో తెలుసా, నిన్ను ఇలా చూశాక నేను ఇంకెలా ఆగుతాను చెప్పు అని అన్నాడు ఈశ్వర్. ఆ మాటలు బాగా నేర్చావు బావా, అమ్మో
ఏమో అనుకున్నాను, కానీ నా ఓసిడి హస్బెండ్ దగ్గర చాలా వేషాలు ఉన్నాయే అని అన్నది ధాత్రి. ఈ వేషాలు అన్ని నేర్పించింది మీరే కదా అని అన్నాడు ఈశ్వర్. అబ్బా, ఇక చాలే బావా, మేము ఫంక్షన్కు వెళ్తాము అనుకుని వినోద్కు చిత్రాను అప్పగించాము. ఇప్పుడు నేను ఎలాగో ఇంట్లోనే ఉన్నాను కదా, ఉండు చిత్రాకు డిన్నర్ ఇచ్చేసి వస్తా అని చెప్పింది ధాత్రి. అదేమీ అవసరం లేదు, తనని చూసుకోవటానికి వినోద్ ఉన్నాడు, నా గురించి చూసుకో అని ధాత్రిని దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు ఈశ్వర్. ఈశ్వర్ వినోద్ గురించి మాట్లాడగానే వినోద్ టాబ్లెట్ తీసుకుని రూమ్కు వస్తాను అన్న విషయం గుర్తుకు వచ్చి, బావా ఒక్క నిమిషం నన్ను వదులు, నీకో విషయం చెప్పాలి అని అన్నది ధాత్రి. ఇప్పుడు నువ్వేం చెప్పొద్దు, నేనేమి వినొద్దు, అసలు మన ఇద్దరి మధ్య ఆ మాటలే వద్దు అని అన్నాడు ఈశ్వర్. అది కాదు బావా అని ధాత్రి ఏదో చెప్పబోతూ ఉండగా ఈశ్వర్ ధాత్రిని గట్టిగా హత్తుకుంటూ ఉన్నాడు. ఇంతలో వినోద్ అక్కడకు వచ్చి దగ్గుతూ ఉన్నట్టు శబ్దం చేశాడు. దానితో ఈశ్వర్ ధాత్రి నుండి వెనక్కు జరిగాడు. ధాత్రి అయితే సిగ్గుతో తలదించుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది. అది చూసిన ఈశ్వర్, ఛ, మంచి టైంలో పానకంలో పుడకలా వచ్చాడు అని మనసులోనే అనుకుంటూ వినోద్ వైపు కోపంగా చూశాడు. రేయ్, కొద్దిగా ముందు వెనక చూసుకోరా, ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు కొంచెం డోర్ క్లోజ్ చేసుకోండి అని చెప్పాడు వినోద్. ఇక ఆపుతావా? మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేసిందే కాక ఇంకా నాకే అడ్వైజులు ఇస్తున్నావా? అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు రూమ్ లోనికి వచ్చే ముందు ఆలోచించాలి అని తెలియదా? అయినా ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి అని అడిగాడు ఈశ్వర్. నేనేమి పని పాట లేక ఇక్కడికి రాలేదురే, ఏదో నువ్వు తలనొప్పి అని బాధపడుతున్నావు అని ధాత్రి చెప్తే టాబ్లెట్స్ తీసుకొని వచ్చా, చూస్తూ ఉంటే నీ తలనొప్పి ఎగిరిపోయినట్టుంది అని అన్నాడు వినోద్. నాకే తలనొప్పి లేదులే కానీ ఆ టాబ్లెట్స్ ఇలా ఇచ్చి నువ్వు వెళ్ళు అని విసుక్కుంటూ అన్నాడు ఈశ్వర్. సరే సరే, నాకు అర్థమవుతుందిలే నీ ఫ్రస్ట్రేషన్ అని ఆ టాబ్లెట్స్ ను ఈశ్వర్ కు ఇచ్చి అక్కడి నుండి నవ్వుతూ వెళ్లిపోయాడు వినోద్. వినోద్ వెళ్ళగానే, ఛ, వీడి వల్ల నా మూడంతా పాడైంది, ఇప్పుడు ఈ ధాత్రి ఎక్కడ ఉందో ఏమిటో అని అనుకుంటూ రూమ్ నుండి బయటకు వచ్చాడు ఈశ్వర్. కిందకు వచ్చిన ధాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి వినోద్ కి డిన్నర్ చేయమని చెప్పింది. నాకు ఈరోజు ఆకలిగా లేదు అని వినోద్ చెప్పటంతో, సరే అయితే చిత్రాకు భోజనం తీసుకుని వెళ్ళు అని చెప్పింది. వినోద్ సరే అని అనటంతో ధాత్రి చిత్రాకు డిన్నర్ ప్లేట్లో పెట్టి ఇచ్చింది. వినోద్ అది తీసుకుని పైకి వెళుతూ కిందకు వస్తూ ఉన్న ఈశ్వర్ని చూసి నవ్వుతూ, సారీరా ఇందాక డిస్టర్బ్ చేసినందుకు, ఇక నిన్ను నేను డిస్టర్బ్ చేయనులే అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. డిస్టర్బ్ చేయకూడని టైంలో డిస్టర్బ్ చేసి ఇప్పుడు మళ్ళీ డిస్టర్బ్ చేయను అని చెప్పి వెళ్తున్నాడు చూడండి అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు ఈశ్వర్. ఆల్రెడీ ధాత్రి వస్తూ ఉన్న ఈశ్వర్ వైపు కోపంగా చూస్తూ ఉన్నది. అది గమనించిన ఈశ్వర్, ఏమిటి ధాత్రి అంత కోపంగా ఉన్నావు అని అడిగాడు. ఎందుకు, ఏమిటి బావా, నీకు నేను ఆగు ఆగు అని చెప్తూ ఉన్నా విన్నావా? వినోద్ వస్తాడు అని నేను చెప్పాలి అని అనుకున్నా, కానీ నువ్వు నా మాట అస్సలు వినలేదు. చూడు ఇప్పుడు వినోద్ ముందు ఏం జరిగిందో. వినోద్ మన ఇద్దరి గురించి ఏమనుకుంటాడో చెప్పు అని అన్నదే ధాత్రి. ఏమనుకుంటాడు? భార్యాభర్తలు ప్రేమగా ఉన్నారు అనుకుంటాడు. అయినా దాని గురించి వదిలే, ముందు త్వరగా డిన్నర్ వడ్డించు, బాగా ఆకలిగా ఉన్నది అని అన్నాడు ఈశ్వర్. సరే బావా కూర్చో అని చెప్పి ప్లేట్లో డిన్నర్ వడ్డించింది ధాత్రి. అదేమిటి నా ఒక్కడికే పెడుతున్నావు, నువ్వు కూడా తిను అని అన్నాడు ఈశ్వర్. నువ్వు భోజనం చేశాక చేస్తాలే బావా అని చెప్పింది ధాత్రి. అదేం వద్దులే కాని రా, నువ్వు కూడా నాతో కలిసి కూర్చొని భోజనం చెయ్యి, మన ఇద్దరమే కలిసి తినే అవకాశం ఎప్పుడో కానీ దొరకదు, ఆ అవకాశం దొరికినప్పుడే మనం యూజ్ చేసుకోవాలి అని అన్నాడు ఈశ్వర్. ధాత్రి ఈశ్వర్ వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఏమిటి అలా చూస్తున్నావు, కూర్చో అని అన్నాడు ఈశ్వర్. ధాత్రి ఈశ్వర్ పక్కనే కూర్చొని మరో ప్లేట్లో భోజనం వడ్డించుకుని తింటూ ఉన్నది. అలా ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశారు. ఇటు పైన రూమ్ లో చిత్ర వినోద్తో మాట్లాడుతూ డిన్నర్ ఫినిష్ చేసింది. ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. అలా మాట్లాడుకుంటూ కాసేపు నవ్వుకుంటూ కాసేపు ఫోన్ చూసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుని అలసిపోయి తెలియకుండానే నిద్రలోనికి జారుకున్నారు. వినోద్ చిత్ర బెడ్ కి పక్కగా కూర్చొని ఉన్నాడు. చిత్ర బెడ్ పై నుండి వినోద్ భుజంపై తలవాల్చి నిద్రపోయింది. వినోద్ కూడా చిత్ర తలకు తన తలను ఆనించి నిద్రపోయాడు. కాసేపటికి వినోద్ మేల్కొని తన భుజంపై తలవాల్చి నిద్రపోతూ ఉన్న చిత్ర వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు. అలా కాసేపటికి మళ్ళీ తనని బెడ్ పై సరిగ్గా పడుకోబెట్టి తన రూమ్ కు వెళ్లిపోయాడు వినోద్. ఇటు ఈశ్వర్ డిన్నర్ చేశాక రూమ్ లోనికి వచ్చాడు.
ధాత్రి అతనికి పాలు తీసుకుని వచ్చి ఇచ్చింది. ఈశ్వర్ ఆ పాల గ్లాసుని ధాత్రి చేతిలో నుండి తీసుకుని పక్కన పెట్టి వెళ్లి రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చాడు. ధాత్రి అదంతా చూస్తూనే ఉన్నది. ఈశ్వర్ ధాత్రి దగ్గరకు వచ్చి ధాత్రి అని ప్రేమగా పిలిచాడు. ధాత్రి ఈశ్వర్ వైపు చూసింది. వెంటనే ఈశ్వర్, సారీ ధాత్రి, ఆ రోజు మన ఇద్దరం పాలని షేర్ చేసుకుని తాగలేకపోయాం కదా, అప్పుడు సిచ్యువేషన్స్ వేరేలా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ మారాయి. కాబట్టి మనం మన జీవితాన్ని ఈ పాలను షేర్ చేసుకుంటూ మళ్ళీ కొత్తగా మొదలు పెడదామా అని అడిగాడు. ఈశ్వర్ మాటల్లో ఉన్నదానికి అర్థం ఏమిటో గ్రహించిన ధాత్రి సరే అన్నట్టుగా తల ఊపింది. ఈశ్వర్ నవ్వుతూ సగం పాలు తాగి ధాత్రికి మిగిలినవి ఇచ్చాడు. ధాత్రి మిగిలిన పాలను తాగి గ్లాస్ ని పక్కన పెట్టింది. వెంటనే ఈశ్వర్ ధాత్రిని దగ్గరగా తీసుకున్నాడు. ధాత్రి కూడా ఈశ్వర్ కౌగిట్లో బందీ అయిపోయింది. వారి ఇద్దరి మధ్య మాటలు లేవు. కానీ వారి మౌనం ఆ రూమ్ లో వారి భావాలు ఏమిటో చెప్తూ ఉన్నది. ఈశ్వర్ ధాత్రిని మరింత దగ్గరగా తీసుకుని ఆమె పెదవులపై సున్నితంగా ఒక ముద్దును ఇచ్చాడు. దానికి ధాత్రి కూడా సహకరించింది. ఆ ముద్దు కాస్త వారి ఇద్దరి మధ్య ఒక పెద్ద ప్రేమ ఉప్పెనగా మారి వారి ఇద్దరిని కలిపింది. ఈరోజు ఈశ్వర్ తనకు ఉన్న ఓసిడి నేచర్ని పూర్తిగా మర్చిపోయి ధాత్రి ప్రేమలో మునిగిపోయాడు. ధాత్రి ఈశ్వర్ ప్రేమకు బందీ అయ్యి ఇన్ని రోజులు వారి ఇద్దరి మధ్య జరిగినది మర్చిపోయింది. అలా ఆ రాత్రి ఈశ్వర్ ధాత్రిలు ప్రేమగా ఒకరితో ఒకరు ఒకటయ్యారు. ఈ రాత్రి వాళ్లకు ఓ మధురమైన తీపి గుర్తుగా నిలిచింది. ఈరోజు అందరి జీవితాల్లోనూ ఒక మంచి మార్పు మొదలయ్యింది. ఇటు ధాత్రి ఈశ్వర్లు తమ గతాన్ని మర్చిపోయి ప్రేమగా ఒక్కటైతే, మరో ప్రక్క చిత్ర ఈశ్వర్ గురించి తన ఆలోచనలు మార్చుకుని మనస్ఫూర్తిగా తనకు నచ్చినట్టుగా తనని తాను స్ట్రాంగ్ గా మలుచుకుంటూ ఉన్నది. ఇక వినోద్ చిత్రాలో వచ్చిన మార్పుకు సంతోషిస్తూ తన లక్ష్యం వైపు అడుగులు వేయాలి అని నిర్ణయించుకున్నాడు. అలాగే ఎన్నో రోజుల నుంచి గౌతమ్ లవ్ ప్రపోజ్ గురించి ఎదురు చూస్తూ ఉన్న స్నేహకు గౌతమ్ ప్రపోజ్ చేయటంతో వారి ఇద్దరి మధ్య లవ్ జర్నీ స్టార్ట్ అయ్యింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వినోద్ చిత్రకు చిన్నగా నడవటంలో హెల్ప్ చేశాడు. అలా తను చిన్నగా నడుస్తూ ఇప్పుడు చిత్ర పూర్తిగా నడవగలుగుతూ ఉన్నది. తన కాలు ఫ్రాక్చర్ పూర్తిగా నయమైంది. ఇప్పుడు చిత్ర చాలా రోజుల తర్వాత ఆఫీస్కు వెళ్ళాలి అని అనుకున్నది. కానీ వినోద్, చంద్రిక, ధాత్రిల మనసుల్లో ఏదో భయం. ఒకవేళ చిత్ర మళ్ళీ పాత ఆలోచనలోనికి వెళ్తుందేమోనని. కానీ చిత్ర మాత్రం స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నది తన ఆలోచనలు ఈశ్వర్ వైపునకు వెళ్ళకూడదు అని. అలా ఆ రోజు చిత్ర ఆఫీస్కు వెళ్ళింది. కానీ చిత్ర ఇప్పుడు ఇదివరకటిలా లేదు. అంతకుముందు ఈశ్వర్కు పిఏగా వర్క్ చేయటమే కాక అతని మీద ఎక్కువ కేర్ చూపించేది. కానీ ఇప్పుడు ఆమె ఒక పిఏగా తను ఏ వర్క్ చేయాలో అంతవరకు మాత్రమే చేస్తూ ఉన్నది. అది ఈశ్వర్ కూడా గమనించాడు. చిత్రకు ఎక్కడో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండటంతో ఈశ్వర్కు తను చేసిన ప్లాన్స్ గురించి చెప్పాలి అని నిర్ణయించుకుని ఈశ్వర్ దగ్గరకు వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటూ ఈశ్వర్ ఛాంబర్ బయట నుండి పర్మిషన్ తీసుకుని లోనికి వెళ్ళింది చిత్ర. కమెంట్ చిత్ర అని అన్నాడు ఈశ్వర్. చిత్ర లోనికి వెళ్ళి, సార్ నేను మీతో పర్సనల్ గా ఒక 5 minutes మాట్లాడాలి, పిఏగా కాదు చిత్రాగా అని స్ట్రైట్ గా పాయింట్ కు వచ్చింది. ఈశ్వర్ ఓకే క్యారియన్ అని అన్నాడు. దానితో చిత్ర ఈశ్వర్ కళ్ళల్లోనికి నేరుగా చూడకుండా ఇప్పటి వరకు జరిగినది, తను వేసిన ప్లాన్స్, అందులో ధాత్రి ఇరుక్కోవటం అన్ని పోసుకొచ్చినట్టు వివరించింది. అంతా చెప్పిన తర్వాత ఈశ్వర్ వైపు చూసింది. దానికి ఈశ్వర్ చిన్నగా నవ్వుతూ, నాకు ఈ విషయాలన్నీ ముందే తెలుసు చిత్ర అని అన్నాడు. అది విన్న చిత్ర షాక్ అయ్యి ఆలోచిస్తూ ఉన్నది. ఏమిటి చిత్ర, ఏం ఆలోచిస్తున్నావు? నాకు నీ గురించి అంతా తెలిసినా కూడా ఎందుకు ఏం రియాక్ట్ కాలేదు అని అడిగాడు ఈశ్వర్. చిత్ర మౌనంగా నిలిచి ఉన్నది. చూడు చిత్ర, నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడే నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు అని నేను క్లియర్ గా చెప్పాను. ఆ తర్వాత కూడా నిన్ను నా పియగా ఎందుకు కంటిన్యూ చేశానో తెలుసా? ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు. యు ఆర్ ఏ గుడ్ గర్ల్, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు అర్థం చేసుకుంటావు అని అనుకున్నాను. కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా ఇంత దూరం వచ్చావు అని నేను ఊహించలేదు. నిజం తెలిసాక నాకు నీ మీద చాలా కోపం వచ్చింది. నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకున్నాను. కానీ నీ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే దాని రిజల్ట్ పిన్నిపై చూపిస్తుంది అని ఆగిపోయా. పిన్నికి నువ్వంటే చాలా ఇష్టం. అందుకనే నేను నీ విషయంలో అంత ఈజీగా ఒక డిసిషన్ కు రాలేకపోయాను. అంతేకాదు, నువ్వు ఇదంతా చేసిన తర్వాత కూడా ధాత్రి నీ మీద కోపంగా లేకపోతే ఎందుకో అనుకున్నాను.
తర్వాత ఆలోచించాను. నేను చాలా రోజులుగా గమనిస్తూ ఉన్నాను. నువ్వు ఇది కాదు, ఎందుకు ఇలా చేశావు అని ఆలోచించాను. నాకు అప్పుడు ఒక్కటే అనిపించింది. నువ్వు నాకు ప్రపోజ్ చేసిన తర్వాత కూడా నేను నిన్ను పిఏగా కంటిన్యూ చేయటం వల్ల నీ మనసులో ఇంకా నేను ఎక్కడో ఫీలింగ్ పెట్టుకున్నాను అన్న అనుమానంతో ఉన్నావేమోనని. అందుకనే ఆ రోజు నువ్వు కింద పడినప్పుడు తాతయ్య నీ గురించి అడిగినప్పుడు నేను అలా చెప్పాను. ఆ రోజు నేను నీకు క్లియర్ చేయాలి అని అనుకున్నాను. నా మనసులో నీకు ఎలాంటి స్థానం లేదు అని. అంతేకాని నిన్ను బాధ పెట్టాలి అని ఆ రోజు అలా చెప్పలేదు. ఐఎమ్ సారీ అని చెప్పాడు ఈశ్వర్. లేదు బావా, నువ్వు చేసింది కరెక్ట్, నిజమే. నువ్వు నన్ను పిఏగా వర్క్ కంటిన్యూ చేయమంటే ఎక్కడో నీ మనసులో నా మీద పాజిటివ్ ఫీలింగ్ ఉందేమో అని అనుకున్నాను. అందుకనే పట్టు వదలకుండా నీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కానీ ఆ ప్రయత్నం విఫలమైన ప్రతిసారి నన్ను నేను మొండిగా మార్చుకున్నాను. కానీ నిజాన్ని అంగీకరించలేకపోయాను. కానీ ధాత్రి, వినోద్, నువ్వు నాకు నిజాన్ని కనిపించేలా చేశారు. నేను మీ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ బావా. ధాత్రియే నీకు కరెక్ట్ అమ్మాయి బావా. అందుకే నిన్ను, నీ ప్రేమను సొంతం చేసుకున్నది. మీ ఇద్దరు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని చెప్పింది చిత్ర. థ్యాంక్స్ చిత్ర, నువ్వు మారినందుకు, అలాగే నిజాన్ని యాక్సెప్ట్ చేసినందుకు అని అన్నాడు ఈశ్వర్. నో నీడ్ బావా, నేను మరో నిర్ణయం కూడా తీసుకున్నాను అని చెప్పింది చిత్ర. ఏమిటది చిత్ర అని అడిగాడు ఈశ్వర్. నేను నా జాబ్కు రిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది చిత్ర. అదేమిటి చిత్ర, సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు ఈశ్వర్. సడన్ గా ఏమీ కాదు బావా, నేను ఇన్ని రోజులు ఇంట్లో కూర్చొని బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. నేను ఈ ఆఫీసులో జాయిన్ అయ్యిందే నీకోసం. ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు. నాది కాని దానికోసం ఎదురు చూసి నన్ను నేను కోల్పోయాను. ఇప్పుడు మళ్ళీ నన్ను నేను వెతుక్కుంటూ వెళ్ళాలి అని అనుకుంటున్నాను. కొన్ని రోజులు ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను. అందుకనే ఈ జాబ్కు రిజైన్ చేయాలి అని డిసైడ్ అయ్యాను అని చెప్పింది చిత్ర. చిత్ర అది బలంగా నిర్ణయించుకుని తీసుకున్న నిర్ణయం అని అర్థం చేసుకున్న ఈశ్వర్, సరే చిత్ర, నీ ఇష్టం. కాకపోతే నువ్వు వెళ్లేలోపు ఒక మంచి పిఏను నాకు సెట్ చేసి వెళ్ళాలి అని నవ్వుతూ చెప్పాడు. అలాగే బావా. కాదు కాదు సార్, తప్పకుండా అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది చిత్ర. చిత్ర అలా వెళ్ళగానే ఈశ్వర్ ప్రశాంతంగా ఊపిరి తీసుకొని మొత్తానికి చిత్ర మారింది, ఇదంతా ధాత్రి వల్లనే అని అనుకుని ధాత్రిని గుర్తు చేసుకొని చిన్నగా నవ్వి మళ్ళీ తన వర్క్ లో పడిపోయాడు. ఇటు ఇంట్లో కృష్ణమరాజు గారు రామయ్య గారికి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అవునరా రాము, పిల్లలు రేపే హనీమూన్ కు వెళ్తున్నారు. ఈ విషయం అమ్మాయి ముందే చెప్పి ఉంటుంది కదా. రేపు మనం అందరం వాళ్ళని ఫ్లైట్ ఎక్కించడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలి. మీరు కాస్త త్వరగా రండి అని చెప్పారు. అటు రామయ్య గారు కూడా అలాగేరా కృష్ణ, మేము కూడా సమయానికి ఎయిర్పోర్ట్ కు వచ్చేస్తాం అని అన్నారు. సరే అయితే ఉంటా అని కాల్ కట్ చేశారు కృష్ణమరాజు గారు. అలా కాల్ కట్ చేయగానే కిచెన్ లో నుండి వస్తూ ఉన్న ధాత్రి వైపు చూసి, అమ్మ ధాత్రి ఇలా రా అని పిలిచారు. ధాత్రి నవ్వుతూ కృష్ణమరాజు గారి దగ్గరకు వచ్చి, ఏమిటి తాతయ్య గారు అని అడిగింది. రేపే కదమ్మా మీ ప్రయాణం, మరి అన్నీ సిద్ధం చేసుకున్నావా అని అడిగారు కృష్ణమరాజు గారు. హా అవును తాతయ్య గారు, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, మీరేమి కంగారు పడకండి అని చెప్పింది ధాత్రి. సరే సరే జాగ్రత్తమ్మా, అసలే అది కొత్త చోటు, ఒక్కదానివే ఎక్కడికి వెళ్లకు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఫోన్ చేస్తూ ఉండాలి అని చెప్పారు కృష్ణమరాజు గారు. అబ్బా తాతయ్య గారు, ఇప్పటికీ ఈ మాట మీరు నాకు ఎన్నిసార్లు చెప్పారో. నేను వెళ్లేది రేపు, మీరు 2 రోజుల నుంచి నాకు ఈ విషయం చెప్తూనే ఉన్నారు అని అన్నది ధాత్రి. ఏదో వయసులో పెద్దవాడిని కదమ్మా, అందుకనే చాదస్తం కొద్దీ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని అన్నారు కృష్ణమరాజు గారు. అయ్యో అదేమి చాదస్తం కాదులే తాతయ్య గారు, అది మీకు మా మీద ఉన్న ప్రేమ అని చెప్పింది ధాత్రి. దానికి కృష్ణమరాజు గారు నవ్వుతూ, సరే సరే మళ్ళీ ఒకసారి అన్ని సర్దుకున్నావో లేదో చూసుకో అమ్మా అని చెప్పారు. సరే తాతయ్య గారు అని చెప్పి తన రూమ్ లోనికి వెళ్ళింది ధాత్రి. మరుసటి రోజు ఉదయాన్నే ఈశ్వర్ ధాత్రిలు హనీమూన్ కు బయలుదేరారు. ఇటు కృష్ణమరాజు గారి ఫ్యామిలీ, అటు రామయ్య గారి ఫ్యామిలీ మొత్తం కూడా ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చారు. అందరూ ఈశ్వర్ ధాత్రిలకు అన్ని జాగ్రత్తలు చెప్పి వారిని హనీమూన్ కు పంపించి 2 కుటుంబాలు సరదాగా మాట్లాడుకుంటూ ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు. ఆ రోజు నుండే వినోద్, చిత్రాలు కలిసి ఆఫీస్ ని చూసుకుంటూ ఉన్నారు. ఆ ప్రాసెస్ లో ఇద్దరు ఒకరికి ఒకరు మరింత దగ్గరవుతూ ఉన్నారు.
వినోద్కు తెలుసు అతనికి చిత్రపై ఉన్న ఫీలింగ్స్ ఏమిటో. కానీ చిత్ర వినోద్పై తనకు ఉన్న ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేకపోతుంది. ఇటు స్నేహ గౌతమ్లు కాసేపు ప్రేమించుకుంటూ మళ్ళీ కాసేపు గొడవ పడుతూ కాలేజీలో వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇటు హనీమూన్ కు వెళ్లిన ధాత్రి ఈశ్వర్లు హ్యాపీగా వాళ్ళ హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలా కొన్ని రోజులు గడిచేసరికి ధాత్రి ఈశ్వర్లు మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యారు. వాళ్ళు అలా రాగానే ఇటు కృష్ణమరాజు గారి ఫ్యామిలీ, అటు రామయ్య గారి ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత నుండి ఈశ్వర్ ఆఫీస్ కు వెళ్లటం మొదలు పెట్టాడు. చిత్ర ఈశ్వర్ కు కొత్త పిఏని వెతికే పనిలో పడింది. ఇటు వినోద్ భార్గవికి తను ఒక మారుమూల గ్రామంలో హాస్పిటల్ పెట్టాలి అని అనుకుంటున్న విషయం గురించి చెప్పాడు. అది వినగానే భార్గవి, మంచి విషయం నాన్న, అలాగే కాని అని అన్నది. అది కాదమ్మా, ఆ హాస్పిటల్ పెట్టడమే కాదు, నేను కూడా అక్కడే ఉండిపోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు వినోద్. అది వినగానే భార్గవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమంటున్నావురా, నువ్వు కూడా అక్కడే ఉండిపోవటం ఏమిటి అని అడిగింది భార్గవి. అవునమ్మా, ఆ ఊర్లోనే హాస్పిటల్ పెట్టి వాళ్లకు ట్రీట్మెంట్ చేస్తూ ఆ ఊర్లోనే ఉండాలి అని అన్నది నా ఆశ అని చెప్పాడు వినోద్. అయితే దానికోసం నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అడిగింది భార్గవి. అది కాదమ్మా అని వినోద్ ఏదో చెప్తూ ఉంటే, నువ్వేమీ చెప్పకు, నేను నీ సొంత తల్లిని కాదు అనే కదా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. అవునులే, నువ్వు ఏ రోజు నన్ను కన్నతల్లిలా చూశావు, ఎప్పుడు నువ్వు పరాయివాడిలానే ఉన్నావు కదా అని అన్నది భార్గవి ఏడుస్తూ. అయ్యో అది కాదమ్మా, నువ్వు నా తల్లివి కాకపోవటం ఏమిటి, నువ్వే నా అమ్మవు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నువ్వే కదా నన్ను ప్రేమగా చూసుకున్నది. నీ బిడ్డతో సమానంగా నాకు గోరుముద్దలు పెట్టావు. అలాంటిది నేను అది ఎలా మర్చిపోతాను అని అనుకున్నావు? నేను ఎప్పుడూ ఇంట్లో పరాయివాడిలా లేనమ్మా, అందరూ నన్ను ఈ ఇంట్లో మనిషిగానే చూశారు అని చెప్పాడు వినోద్. మరి ఎందుకురా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని అడిగింది భార్గవి. నీకు చెప్పాను కదా అమ్మా ఆ ఊరు గురించి. అలాంటి మారుమూల గ్రామంలో సర్వీస్ చేయడానికి ఏ డాక్టర్ వస్తాడో చెప్పు, అందుకే నేనే అక్కడ ఉండి హాస్పిటల్ రన్ చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు వినోద్. దానికి భార్గవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నది. అమ్మా మరి నేను వెళ్ళనా అని అడిగాడు వినోద్. సరే వెళ్ళు, కానీ పెళ్లి చేసుకున్నాక నీ భార్యతో కలిసి వెళ్ళు అని చెప్పింది భార్గవి. దానికి వినోద్ వెంటనే చిత్ర గురించి గుర్తుకు చేసుకుని, సరే అమ్మా, ముందైతే ఆ హాస్పిటల్ పెడదాం, తర్వాత నా పెళ్లి గురించి ఆలోచించవచ్చు అని చెప్పాడు. సరే అయితే నువ్వు వెళ్ళి హాస్పిటల్ పని చూడు, నేను నీ పెళ్లి ఏర్పాట్లలో ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది భార్గవి. ఇదేమిటి అమ్మ పెళ్లి ఏర్పాట్లు అంటుంది, అయినా హాస్పిటల్ కట్టేదాకా టైం ఉన్నది కదా, అప్పుడు చూసుకోవచ్చులే అని అనుకుని హాస్పిటల్ కట్టడానికి పనులు మొదలు పెట్టాలి అని ఆ ఊరుకు వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నాడు వినోద్. అదే విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాడు. అందరూ వినోద్ తీసుకున్న నిర్ణయానికి గర్వంగా చూసినా కానీ వినోద్ తమకు దూరంగా ఉంటాడు అని బాధపడ్డారు. ఇక చిత్ర అయితే వినోద్ వెళ్లటం ఇష్టం లేక తన రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉన్నది. ఇంతలో వినోద్ అక్కడికి వచ్చి, ఏమిటి చిత్ర, ఏం చేస్తున్నావు అని అడిగాడు. చిత్ర తన బాధని లోపలే దాచుకుంటూ, ఏమీ లేదు, సార్ గారు వెళ్తున్నారు కదా, నాకు ఇచ్చిన మాట గుర్తుందో లేదో అని ఆలోచిస్తున్నా అని అన్నది. నీకు ఇచ్చిన మాట ఏమిటది అని అడిగాడు వినోద్. అదేమిటి వినోద్, నువ్వు నన్ను ఆ విలేజ్ కు ఒకసారి తీసుకుని వెళ్తాను అన్నావు కదా, అప్పుడే మర్చిపోయావా అని అడిగింది చిత్ర. ఓ అదా, అదైతే గుర్తుందిలే, కానీ నువ్వు బిజీగా ఉన్నావు కదా అని అన్నాడు వినోద్. నేనేమంత బిజీగా లేను, ప్రస్తుతం నేను ఖాళీనే, బావకు ఆల్రెడీ కొత్త పిఏని సెట్ చేసేసా, సో నేను ఇప్పుడు ఫ్రీ, మరి నన్ను కూడా తీసుకుని వెళ్తావా అని అడిగింది చిత్ర. సరే, రేపు నేను అక్కడకు బయలుదేరుతున్నాను, ఒక 2 days అక్కడే ఉంటాను, నువ్వు కూడా ఒక 2 days కు లగేజ్ ప్యాక్ చేసుకో అని చెప్పాడు వినోద్. నిజంగానా అని ఆశ నిండిన కళ్ళతో అడిగింది చిత్ర. నిజంగానే అని నవ్వుతూ చెప్పాడు వినోద్. సరే అయితే నేను రేపు మార్నింగ్ కి రెడీగా ఉంటా, ఇద్దరం కలిసి వెళదాం అని నవ్వుతూ చెప్పింది చిత్ర. అది చూసిన వినోద్ చిత్ర కళ్ళల్లో ఆ ఆనందం చూడగానే, దీనికి ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతుంది, ఆ విలేజ్ ను చూడటానికేనా అని మనసులోనే అనుకుంటూ, సరే నేను వెళ్తాను, రేపు ఎర్లీగా రెడీ అయి ఉండు అని చెప్పాడు. సరే వినోద్ అని అన్నది చిత్ర. సరే బాయ్, గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు వినోద్. వినోద్ వెళ్ళగానే చిత్ర హ్యాపీగా ఫీల్ అవుతూ వెంటనే తన లగేజ్ ను ప్యాక్ చేసుకున్నది.
అలా ఆ రోజు గడిచిపోయింది. ఉదయాన్నే చిత్ర రెడీ అయ్యి వినోద్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. వినోద్ కూడా రెడీ అయ్యి చిత్ర రూమ్ కు వచ్చి ఆల్రెడీ రెడీ అయిన చిత్రాన్ని చూసి, ఏమిటి చిత్ర, అప్పుడే రెడీ అయిపోయావా అని అడిగాడు. నేను రెడీ అయ్యి చాలాసేపు అయింది, నీదే ఆలస్యం అని చెప్పింది చిత్ర. సరే పద వెళదాం అని చిత్రతో కలిసి కిందకు వచ్చాడు వినోద్. వినోద్ తో పాటు చిత్ర కూడా లగేజ్ తో కిందకు రావటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వేమిటి చిత్ర, లగేజ్ బ్యాగ్ తో వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది చంద్రిక. అత్త, అది వినోద్ విలేజ్ కు వెళ్తున్నాడు కదా, నేను కూడా ఆ విలేజ్ చూడాలి అని అనుకుంటున్నా. మీకు తెలుసు కదా, చిన్నప్పటి నుండి నాకు విలేజెస్ అంటే ఎంత ఇష్టమో, అందుకే వినోద్తో కలిసి వెళదాం అని అనుకుంటున్నా అని చెప్పింది చిత్ర. దానికి అందరూ సరే అని తల ఊపారు. చిత్ర వినోద్ కు దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతుంది అని అర్థం చేసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యింది ధాత్రి. అలా వినోద్ చిత్రాలు అక్కడ నుండి బయలుదేరారు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.